ఒక ఊరిలో ఒక బక్క చిక్కిన కాకి ఉండేది. అది రోజు ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది. అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ బాగా స్థితిమంతులు ఉన్నారు. వాళ్ళు బాగా బలమైన ఆహారం తిని మిగిలింది విదిల్చేవారు. ఆ విదిల్చింది తిని కాకి బాగా బలిసింది. క్రమేపీ బలం పుంజుకుంది. అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది. సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి. కొన్నాళ్ల పాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించి హంసలకి తన కోరిక వెల్లడించింది. హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి. చాలా హాయిగా సాగుతుంది కాలం. ఒకనాడు హంసల మీద కాకికి ఈర్ష్య కలిగింది. నేను వాటికంటే బలంగా ఉన్నాను, నాకేం తక్కువ? అందానికి అందం, బలానికి బలం, ఎంత ఎత్తైనా ఎగరగలిగే చాకచక్యం నా దగ్గర ఉన్నాయి. లేదంటే నేను కోరగాన్ని నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి? వీటికి తెల్లగా ఉన్నామని పొగరు. వీటి పొగరుని చిన్న పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఒక్కసారి మన బలాబలాలు చూసుకుందామా అనగానే హంస ఆశ్చర్యపోయి, మిత్రమా, ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని ఎర్దధోరణి? వద్దు మిత్రమా అనగానే కాకి పకపకా నవ్వి, ఓహో, నాతో పోటీ పడితే ఓడిపోతానని భయమా? లేదంటే ఇంత బేలతనమేలా? బేలతనం కాదు మిత్రమా, నిన్ను బాధపట్టడం ఎందుకా అని. నాకు బాధ? ఆహాహా, నన్ను సరిగ్గా చూసావా? సప్త సముద్రాలనైనా అవలీలగా ఎగరగలను, భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను, ఎంత ఎత్తైనా ఎగరగలను. ధైర్యం ఉంటే నాతో పందానికి సిద్ధం అవ్వు. చేత కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో. సరే, స్నేహితుడి ముచ్చట కాదనడం ఎందుకు? పద, అలా సముద్రం మీద విహారానికి వెళ్ళి వద్దాం. పందెం మొదలైంది. కాకి రివ్వురివ్వుమని ఆకాశంలోనికి పైకి పైకి ఎగురుతూ తనకున్న బలాన్ని ప్రదర్శిస్తుంది. హంస చూసి, మిత్రమా, మరీ బలం అంతా ఒకేసారి వాడేయకు. రెక్కలు నిప్పులు వస్తాయి, అలసిపోతావు. ఆ తరువాత ఎగరడం కష్టమవుతుంది. నా మాట విని క్రిందికి రా, సూర్యకాంతి ఎక్కువగా ఉంది. కాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది. చూసావా ఎలా ఎగురుతున్నానో అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకిగారికి ఎండవేడిమికి ఆయాసం వచ్చింది. అలాగే ఇంకొంత దూరం వెళ్ళేసరికి నీరసం వచ్చి రెక్కలు ఆడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరికిపోతుందా అని చుట్టూ చూసింది. కానీ చుట్టూ నీరు తప్ప మరేమీ కనబడలేదు. అప్పుడు ఏడ్చింది. అయ్యో, నా మిత్రుడు ముందే చెప్పాడు, అయినా నేను వినలేదు. ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగి చనిపోతాను అని ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఉడుపుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకు తీసుకువచ్చింది. కాపాడి ఒడ్డుకు చేర్చినందుకు హంసకి కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రాధేయపడింది. హంస చిరునవ్వు నవ్వి, మిత్రమా, ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా, మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవిని పెట్టినా, నేను అని అహంకారించిన బలంగా ఉన్నాను కదా అని అహంకరిస్తే ఇలాంటి గతే పడుతుంది. ఎదుటివారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవలసింది మన జన్మ గురించి, తరువాత బలం గురించి, తరువాత పెరిగిన స్థాన బలం చూసుకోవాలి. అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి. ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చే వరకు వేచి చూడాలి. ఇది మన సమయం అవునా కాదా
అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి. ఎదుటివాడు ఎదిరించలేని శక్తిమంతుడు అయితే వారి వల్ల మన కార్యం పూర్తి అవుతుందనుకుంటే మొక్కి లొంగిపోవలసిందే, లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి. అంతేకాని గుడ్డిగా వెళ్ళి గొడవకి దిగితే మెడ మీద తలకాయ ఉండదు, వట్టి మొండెం మాత్రం మిగులుతుంది అంటూ ధర్మసూక్ష్మాలు చెప్పింది హంస. కాకి సిగ్గుతో తలదించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తన అర్హతలు, తన స్తోమత తెలుసుకుని స్నేహంగా మెలిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.